నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనుల్లో వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ధైర్యంగా వ్యవహరించి వాటిని అధిగమిస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని వాటి యందు విజయాలు సాధించుకుంటారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆవేశపడకుండా సంయమనంతో వ్యవహరిస్తే అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో అర్చించండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని కుంకుమార్చన నిర్వహించి సంపెంగ పుష్పాలు సమర్పణ చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాలు ఉంటుంటాయి. ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని పుష్పాలతో అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు కొన్ని విషయాల్లో చాలా ధైర్యంగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తొందరపడకూడదు. వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు కార్యక్రమాలు విశేషంగా పూర్తి చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. మీ పనితీరుకు, మీకున్నటువంటి తెలివితేటలకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు విందులు, విహారయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకున్నటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆవేశంతో వ్యవహరించకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి. తులారాశి వారు మీకున్నటువంటి కార్యక్రమాలను ముందు చూపుతో వ్యవహరిస్తుండాలి. పట్టుదలతో వాటిని పూర్తి చేస్తుండాలి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని తులసీ దళములతో అర్చించండి. వృశ్చిక రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు, పానకమును నివేదన చేయండి. ధనుసు రాశి వారు అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు. కొన్ని శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి. మకర రాశి వారు మానసికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనుకున్న ప్రయోజనాలను పొందుతూ ఉండాలి. ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాలు పంచదారను నివేదన చేయండి. కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ప్రణాళికలతో వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించాలి. మీనరాశి వాళ్లకు ఈరోజు చక్కని శుభ ఫలితాలు కలిసి వస్తాయి. మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి పని చేసేటటువంటి తత్వం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలుపుతుంది. అవకాశాలు కలిసి వస్తాయి. అనుకున్న లక్ష్యాలకు చేరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని జిల్లేడు పుష్పాలతో పూజించాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.